ఎన్నటికీ ఎడబాయని శాశ్వతమైన ప్రేమతో అందరినీ బ్రతికించే నిత్యమైన కరుణతో రెపరెపలాడుచూ పిలుస్తూ ఉన్నది జయకేతనమై జయకేతనమై తరంగ ఘోషలా వినిపిస్తున్నది విజయనాదమై విజయనాదమై అఘముల బాపే నిజమిదని బోధించే పరలోక రాజ్యధ్వని అఘముల బాపే నిజమిదని బోధించే పరలోక రాజ్యధ్వని అగాపే విజయధ్వని అగాపే విజయధ్వని అగాపే విజయధ్వని త్వరగా రానయ్యున్న మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట మీకందరికీ నా ప్రత్యేకమైన వందనం వచనాన్ని తెలియజేస్తున్నాను. ఈ సమయంలో యూదా పత్రిక 6వ వచనాన్ని చదువుకుందాం. యూదా పత్రిక 6వ వచనం. మరియు తమ ప్రధానత్వమును నిలుపుకొనక తమ నివాస స్థలమును విడిచిన దేవదూతలను మహాదినమున జరుగు తీర్పు వరకు కటిక చీకటిలో నిత్య పాశములతో ఆయన బంధించి భద్రము చేసెను. ఈ ప్రత్యేకమైన విషయంలో గత వారము పాతాళమును గురించి కొన్ని విషయాలు మీకు తెలియజేశాను. ఆ పాతాళమును గురించి 2 ప్రాముఖ్యమైన విషయాలు ఉన్నాయి. మొత్తం 6 సంగతులు మనం నేర్చుకోబోతున్నాం ఈరోజు. 2గా వేద పండితులు విభజించి పరిశుద్ధ గ్రంథములో నుంచి చూస్తున్నారు. 1 పైనున్న పాతాళము లేక పరదైసు. పైనున్న పాతాళము లేక పరదైసు. ఆదాము మొదలుకొని క్రీస్తు వరకున్న నీతిమంతులైన పాత నిబంధన భక్తుల యొక్క ఆత్మలు ఈ పై పాతాళములో విశ్రాంతి పొందుచూ ఉండిరి. ఆదాము కాలం మొదలుకొని పాత నిబంధన భక్తులందరూ వాళ్ళు ఏం చేశారంటే వారి ఆత్మలు ఈ పై పాతాళములో విశ్రాంతి పొందుచూ ఉండిరి. ఆదికాండము 25వ అధ్యాయం 8వ వచనం, ఆదికాండము 25వ అధ్యాయం 8వ వచనం, అలాగే 35వ అధ్యాయము 29వ వచనం, 35వ అధ్యాయం 29వ వచనం, లూకా సువార్త 16వ అధ్యాయము 25వ వచనం, లూకా సువార్త 16వ అధ్యాయము 25వ వచనం. పైనున్న పాతాళము పాత నిబంధన పరిశుద్ధుల ఆత్మలు ఇక్కడ విశ్రాంతి పొందుచూ ఉండిరి. 2వదిగా అధమ పాతాళము. అధమ పాతాళము 86వ కీర్తన 13వ వచనం. 86వ కీర్తన 13వ వచనంలో అధమ పాతాళమును గురించి వ్రాయబడి ఉంది. అలాగే సామెతల గ్రంథం 15వ అధ్యాయము 24వ వచనములో ఇలాగుంది. సామెతల గ్రంథం 15వ అధ్యాయం 24వ వచనములో క్రిందనున్న పాతాళమును తప్పించుకొనవలనని బుద్ధిమంతుడు పరమునకు పోవు జీవ మార్గమున నడుచుకొనును. చప్పట్లు కొట్టి దేవుని గణపరుద్దాం. క్రిందనున్న పాతాళమును తప్పించుకోవాలి మిత్రమా. క్రిందనున్న పాతాళమును తప్పించుకోవాలంటే బుద్ధిమంతుడైన వ్యక్తి వాళ్ళు ఏం చేస్తారంటే పరమునకు వెళ్ళే ఒక జీవ మార్గమును కనుక్కుంటారు. ఈ ప్రపంచ చరిత్రలో యేసు ప్రభువే ఈ రీతిగా చెప్పారు. ఆయన ఏమన్నాడంటే నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమునై ఉన్నాను,
నా ద్వారానే ఒక మనుష్యుడు మోక్ష రాజ్యానికి చేరతాడని ప్రకటించిన ప్రబోధకుడే నా ప్రభైన యేసుక్రీస్తు. నా దేవునికి మహిమ కలుగునుగాక. బుద్ధిమంతుడు ఏం చేస్తాడంటే క్రిందనున్న పాతాళమును తప్పించుకోవాలని పరమరకు పోయే జీవ మార్గమున ఏం చేస్తారంటే నడుచుకుంటారనమాట. అట్లాగే 11వ కీర్తన 6వ వచనములో ఇలాగుంది. 11వ కీర్తన 6వ వచనములో దుష్టుల మీద ఆయన ఉరులు కురిపించును, దుష్టుల మీద ఆయన ఉరులు కురిపించును, అగ్ని గంధకములను వడగాలియు వారికి పానీయ భాగమగును. అగ్నిగుండము అగ్ని గంధకాలు వడగాలి వారికి ఎలాగుండబోతున్నాయట, పానీయ భాగమగునని చెప్పి ఆ భాగములో వ్రాయబడి ఉందన్నమాట. దీనిని ఏమన్నారంటే ఈ స్థలాన్ని, అధమ పాతాళాన్ని యాతనా స్థలము అని పిలిచారు. యాతనా స్థలం, అటువంటి ఒక యాతనా స్థలం అని పిలిపించబడింది. దాని గురించి మనం చూస్తే కయ్యేను మొదలుకొని సకల దుష్టుల ఆత్మలు ఆ యాతనా స్థలములో ఉన్నాయి. కయ్యేను మొదలుకొని ఎవరండి కయ్యేను? ఆది దంపతులైన ఆదాము హవ్వలకు ప్రథమ సంతతిగా పుట్టినవాడే కయ్యేను. ఆ కయ్యేను ఏం చేశాడంటే తన సొంత తోబుట్టు, సొంత తమ్ముడు హేబేల్ అనే వ్యక్తిని ఏం చేశాడంటే అతని ఆరాధన అర్పణ దేవుడు అంగీకరించినందున హేబేలు మీద కచ్చగట్టి పొలానికి తీసుకువెళ్ళి ఎవ్వరు చూడనప్పుడు అమాంతంగా తమ్ముడి మీద పడి అతని చంపివేశాడు, దారుణంగా చంపాడు. నరహత్య పాపం మిత్రమా. నేను 2 వారముల క్రితం ఒక హాస్పిటల్ దగ్గరికి వెళ్తే ఒక సోదరి వచ్చారు. ఆ సోదరి వచ్చి అయ్యగారు వందనాలు అని చెప్పారు. ఏంటమ్మా అంటే ప్రార్థన చేయండి అంది. ఏంటి అంశం అంటే ఆ సోదరి చెప్పారు కదా, అయ్యా నా భర్త రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నాడు. ఎంతకాలం అయిందన్నా? 2 సంవత్సరాలైంది. ఏంటమ్మా అన్నా? అయ్యా ఒక హత్య కేసులో నా భర్త ముద్దాయి, ఆయనకు లైఫ్ పడింది, 14 సంవత్సరాలు జైల్లో ఉండాలి. 2 పిల్లల తల్లి, భర్త జైల్లో మ్రగ్గిపోతున్నాడు. ఆ తల్లి యొక్క ఆక్రందన ఆవేదన చూస్తే గనక మనసు చలించిపోతుంది. మిత్రమా, నీ క్షణికావేశం చూసావా ఎంత ప్రమాదం తెచ్చిపెట్టింది? చాలామంది క్షణికావేశానికి గురై హత్యలకు పాల్పడే కొందరు కాగా ఆత్మహత్యలకు పాల్పడే మరికొంతమంది. ఎందుకు ఈ క్షణికావేశం? కాసేపు గనక నీ కోపాన్ని అణుచుకొని ఉంటే, నీ ఆవేశం అణుచుకొని ఉంటే, కాసేపు గనక నువ్వు గనక మౌనం వహించి ఉంటే ఇంత ఘోర కృత్యం జరిగేది కాదు కదా. క్షణికావేశం ఎక్కువైపోతుంది. ఆ రీతిగా కయ్యేను ఏం చేస్తాడంటే దేవుడు అతని అర్పణ అంగీకరించి ఆరాధన అంగీకరించారనే కోపంతో ఏకంగా తమ్ముణ్ణే చంపటానికి వెనకాడలా. అందుకే చూడండి, యాతనా స్థలమునకు వెళ్ళేవాళ్ళు ఎవరంటే మొట్టమొదట పాపం చేసిన వాడు ఆదాము హవ్వలు కాగా వాళ్ళు దేవుని సన్నిధిలో ప్రాయశ్చిత్తం పొంది దేవుని సన్నిధిలో వారి పాపములు కడగబడ్డాయి. కానీ కయ్యను విషయానికి వచ్చేసరికి అతడు నరహత్యకు పాల్పడ్డాడు. అక్కడ తోబుట్టుమను చంపేశాడు. అక్కడ ఆ రీతిగా కయ్యను ఒక దుష్టుడుగానే తర్వాత కాలంలో కూడా తాను జీవించాడనమాట. ఆ ఫలితంగానే అతడు ఈ యాతనా స్థలములోనికి వెళ్తున్నాడు. అట్లాగే ఎవరైతే దుష్టులుగా బ్రతుకుతారో, పాపులుగా బ్రతుకుతారో, అట్టి వాళ్ళు మరణించిన తర్వాత ఎక్కడికి వెళ్తారంటే యాతనా స్థలములోనికి వెళ్తారు. లూకా సువార్త 16వ అధ్యాయము 23 నుంచి 31 వరకు ఉన్న వచనాలు. లూకా సువార్త 16వ అధ్యాయము 23 నుంచి 31 వరకు ఉన్న వచనాలు. ధవళ సింహాసనపు తీర్పు వరకు ఎవరికి ఇచ్చట నుండి విమోచన అనేది దొరకదన్నమాట. ఎందుకంటే నేను చెప్పాను కదా పైన వారము 3 రకాల తీర్పులు రాబోతున్నాయి మానవునికి. క్రీస్తుని న్యాయపీఠం అనేది, అలాగే మహిమగల సింహాసనము, ధవళ సింహాసన తీర్పు జరగబోతుంది. ఆ ధవళ సింహాసన తీర్పు జరిగే వరకు యాతనా స్థలములో
అధమ పతాళములో నుంచి ఎవ్వరు బయటికి రావటం అనేది కుదిరే పని కాదన్నమాట. ఎందుకంటే వాళ్ళకు విమోచన కూడా దొరకదు అక్కడి నుంచి. ఇంకా అక్కడ పడి ఉండవలసిన పరిస్థితులే. ఒకరు పాపిగా మరణించిన అనంతరం కొంతమంది అనుకుంటారు కదా, మనం ఏదైనా ఇక్కడ ప్రార్థనలు చేసినా, వారి పక్షంగా అర్పణలు ఏమైనా అర్పించినా, వారి పక్షంగా ఏదైనా గనక మనం చేస్తే గనక ఆ పాపి యొక్క ఆత్మ పరమునకు చేరుతుందనే భావం చాలా మందిలో ఉంది. అందరూ జాగ్రత్తగా వినాలి ఈ మాట. కొంతమంది క్రైస్తవులు కూడా ఇలా ప్రార్థనలు చేస్తూ ఉంటారు. ఫలానా అబ్రహాం గారి ఆత్మశాంతి కొరకు ప్రార్థన చేస్తామంటారు. పాస్టర్ గారు తిన్నగా వాక్యం నేర్చుకోండి. ఊరికి పిచ్చి మాటలు చెప్పేసి జనాన్ని మోసగించొద్దు. ఆత్మ కొరకు ప్రార్థన చేయమని ఎక్కడ బైబిల్లో ఉందా? ఊరికి చచ్చిపోయిన వాళ్ళ కొరకు ప్రార్థనలు చేసి అనవసరంగా ఆ కానికి ఏదో వేరే విధంగా తీసుకోగాని లేనిపోయిన చేయకండి దయచేసి. కారణం ఏంటంటే ఆ చనిపోయినోడు దేవునితో సంబంధం లేనివాడు. క్రైస్తవ కుటుంబంలో పుట్టినందున అబ్రహామును, ఇస్సాకును, యాకోబును, యేసుదాసును, ఇంకొక దాసుని పేరు పెట్టారు. ఆ పేర్లన్నీ పెట్టుకున్న తర్వాత ఈయన గారు బాగానే ఇక్కడ ఉండే వాళ్ళు ఏం చేస్తారంటే, పాదిరి గారు, నేను ఒకసారి ఒక భూస్థాపన కార్యక్రమానికి వెళ్ళా. ఆయన ఒక పచ్చి తాగుబోతు అంటే తాగుబోతు, పచ్చి తిట్టుబోతు అంటే తిట్టుబోతు, అలాగే ఇంకా ఏమేం పోతో నాకు తెలియదు కానీ భార్యను కొట్టేవాడు, పిల్లలను తింటేవాడు. ప్రార్థన అంటే నచ్చేది కాదు. అట్లాంటి ఆయన పోయాడు. భార్య బిడ్డలు అందరూ దేవుని బిడ్డలే. ఈ లోపుగా సమాధి కార్యక్రమానికి నేను కూడా వెళ్ళాను అక్కడికి. నాకంటే ముందుగా ఒక పాస్టర్ గారు ప్రసంగం చేస్తూ అంటున్నాడు కదా, ఈ డాష్ గారు అంటే పేరుంది చెప్పను, ఈ డాష్ గారు ఇదిగో మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బోరతోనూ ఆయన వచ్చినప్పుడు మృతులైన మనుషులు మొట్టమొదట తిరిగి లేస్తారు. ఆ తర్వాత సజీవులమైన మనం రూపాంతరం పొందుతాం. ఆ రోజు ఈ డాష్ గారు ఏం చేస్తారంటే యేసుని ఎదుర్కోవటానికి తిరిగి లేస్తారు. ఆయన ఇప్పుడు పరలోక పరదేశికి వెళ్ళాడు. ఆయన ప్రభు రాక్కళ్ళు ఎత్తబడతాడంట. ఊరి నాయన అసలు భార్యకే ఇప్పటికీ నమ్మకం లేదు. ఎందుకంటే ఆమెకు వాక్యం తెలుసు కాబట్టి. ఆయనంటే వెళ్తాడంట. ఎందుకండి పాస్టర్ గారు మొహమాటాలు? వద్దండి, ఉన్న వాక్యం ఉన్నట్టుగా చెబుదాం. మరణానంతరం ప్రార్థనలు చేస్తారు కొంతమంది. బెస్పుర్ఖానా అనే ఒక ప్రాంతానికి వెళ్తుంది అంటే అది వెయిటింగ్ ప్లేస్ అంట. వెయిటింగ్ ప్లేస్, నో వెయిటింగ్ ప్లేస్, వేస్టింగ్ ప్లేస్. అదే వెయిటింగ్లో ఉంటారట. ఒక సంఘమోళ్ళు చెప్తారు, వాళ్ళ పేర్లు చెప్పని నా మీదకి వస్తారు. ఈ డబ్బా ఉంటుంది ఒకటి, ఆ డబ్బాలో ఏంటంటే కానుకల డబ్బా. ఇక్కడ నుంచి కానుకైగానే టింగ్ అనగానే ఆత్మ ఈ వెయిటింగ్ ప్లేస్లో టంగ్ అని కొద్దిగా లేస్తుందంట. మళ్ళీ టింగ్ అనగానే టంగ్ టింగ్ టంగ్. మిత్రమా, టింగు లేదు టంగు లేదు, నీ పని యాతనా స్థలమే. నా బైబిల్ చెప్తుంది, ఆధారం లేకుండా మాట్లాడను. ఒకడు శరీరంలో ఉన్నప్పుడు చేసినవి మంచివైన చెడ్డవైన సరే దానికి తగ్గ ప్రతిఫలం పొందుతాడని ఈ పరిశుద్ధ గ్రంథం ప్రబోధిస్తూ ఉంది. నో ఛాన్స్, అవకాశమే లేదు. మరణానంతరం ఉండండి. చూడండి, ఒక్క మనిషి, ఉదాహరణకు నేను ఇక్కడ ఉన్నాను, ఇంకొకరిని ఎత్తుతే మళ్ళీ కోపం వస్తుందేమో. ఇప్పుడు నేనున్నాను, ఒకవేళ నా వయసు 52 నడుస్తూ ఉంది. ఈ సమయంలో నేను ఉన్నట్టుండి గిడింగ్ చచ్చిపోయాను అనుకోండి. ఆ మరుక్షణమందు ఇక్కడ ఉండేవాళ్ళు నా మీద ప్రేమ ఉండే విశ్వాసులు అందరూ అంటారు. మీరు ఎంత ఏడిసినా ఈ బాడీ కొరకు ఏడవటమే. ఇక్కడ గిడింగ్ అని పోగానే గడింగ్ అని పరలోకంలోకి ఆత్మ తాను దయచేసిన దేవుని యొద్దకు చేరిపోతుంది. ఆత్మ ఎక్కడికి వెళ్ళిపోతుందట? వినండి జాగ్రత్తగానండి. తాను దయచేసిన దేవుని యొద్దకు వెళ్ళిపోయి మనం ఏం చేస్తున్నాడు ప్రియులారా? 2 నిమిషాలు మనం పాటిద్దాం, ఆత్మశాంతి కొరకు ప్రార్థిద్దాం. నో శాంతి. కొంతమంది ఏకంగా భోజనాలు పెట్టేస్తారు. నేను వెనకడికి ఒక ఆయనతో అడిగా, ఈ చనిపోయిన తర్వాత భోజనాలు ఎందుకు పెడుతున్నారంటే ఒక ఆయన చెప్పాడు కదా, ఏం లేదండి ఇటు చాలా పాపాలు చేసి ఉంటాడు, ఈ భోజనాలు పెడితే ఈ భోజనాల ద్వారా పాపం కొట్టుకుపోతుందంట. నేనన్నా ఎటు కొట్టుకుపోతుందన్న? అదే అయ్యగారు కొట్టుకుపోతుంది అంటే తినేవాళ్ళల్లో కొట్టుకుపోతుంది. అందుకే బాబు, క్రైస్తవులు మరణించినా ఎవరు మరణించినా భోజనాలు పెడితే నేను తిన్నాను.
నాకు తెలుసు మీలో ఇప్పటికి గిటకటకటకటకటక అని చెప్పి కొంతమంది కోపం వస్తుంది. నీకు కోపం వచ్చినా సరే నువ్వు దీని కావాలంటే నేను నిన్న. మిత్రులారా, మరణానంతరం